ఈ స్తోత్రం. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథంలో నుంచి 1వ అధ్యాయము. దేవుడిచ్చిన మాటలు ఏంటో చూద్దాం. ఒకటో అధ్యాయము 11వ మాట నుంచి మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే: విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేలును బావుగా మేసిన దూడల కొవ్వును నాకు వెక్కసమాయను. కోడుల రక్తమైందైనను, గొర్రెపిల్ల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవలని మీరు వచ్చుతున్నారే, నా ఆవరణములను తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడేవాడు. ప్రభు వారు అంటున్నారు, ఆయన ఆవరణాలను ఎందుకు తొక్కుతున్నారు, ఎందుకు వస్తున్నారు నా మందిరానికి మీరు? నేను నైవేద్యం అడగలేదు, కోడుల రక్తంలో నేను సంతోషం లేదు, నాకు మీ బలుల్లో నాకు అవసరం లేదు. మరి ఏం కావాలి ప్రభు వారికి? ఆయనకి మన బలులు వద్దు, గొర్రెపిల్లలు వద్దు, కోడుల రక్తం వద్దు, గొర్రెపిల్లల రక్త మాంసం వద్దు, పోతుల రక్తం వద్దు. మరి ఎందుకు నా సన్నిధి కనబడాలని వస్తున్నారు? అసలు నా ఆవరణానికి మిమ్మల్ని ఎవడు రమ్మన్నాడు అంటే ఆయన అంటున్నాడు, కారణం ఏమిటంటే, ఇంకా అంటున్నాడు, మీరు మీ అమావాస్య ఉత్సవముల నియామక కాలములను నాకు అసహ్యములు, హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహించలేక విసిగి ఉన్నాను. అది మనం దేవుని మందిరానికి వెళ్తాం, దేవుని మందిరానికి వెళ్ళి ఆదివారం పూట మొక్కుబడిగా వీళ్ళు వస్తూ ఉంటాం, ఆయన ఆరాధించడానికి వెళ్తాం. కానీ మరుసటి క్షణం నుంచి కూడా మనం అన్నీ కూడా ఆయనకి అమావాస్య ఉత్సవాలు, నియామక కాలాలను మనము వాటిని అనుసరిస్తూ ఉంటున్నాం. నిజమే ప్రియమైనటువంటి సహోదరులారా, అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు నా ఆవరణను తొక్కొద్దు, నా మందిరానికి రావద్దు, నా మందిరానికి మీ బలులు నాకు ఇవ్వద్దు, మీ బలులు నాకు అర్పించవద్దు. మీరు అమావాస్య, విశ్రాంతి దినములో ఇవన్నీ కూడా మీరు మీరు పాటిస్తూ ఉన్నారు. మరి మీకు అన్ని దినాలు శుభదినములుగా ఇచ్చినప్పుడు మరి దినాలను లెక్కిస్తున్నారు. మీరు ఇంకా మూలపాఠం మీద తిరుగుతూ ఉన్నారు. అన్యుల ఆరాధనలో మీరు ఉంటున్నారు, అన్యుల పద్ధతుల్లో మీరు నివసిస్తూ ఉన్నారు. ఇంకా విగ్రహారాధన టైప్లోనే మీరు ఇంకా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి నాకు అవసరం లేదు, మీరు నా మందిరానికి మీరు రావద్దు అని దేవుడు అంటున్నాడు. ప్రియమైన సహోదరులారా, చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్త చూసుకోండి, మీ జీవితం జాగ్రత్తగా చూసుకోండి. మందిరానికి వెళ్ళేటప్పుడే కాదు, మీరు ఒక నిష్టలో ఉన్నారని గుర్తుపెట్టుకోండి. కొట్టుకున్నప్పుడే దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.